వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈ రోజు నేను బూర్లు పిండితో సెట్ దోశ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది నానబెట్టకుండా మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే చూపిస్తానండి. బూర్ల పిండితోటి సెట్ దోశ అయితే తయారు చేసుకుంటున్నానండి. దీనికోసం 2 కప్పులు బూర్ల పిండి అయితే వేసుకోవాలి. బూర్ల పిండి అంటే 3 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినపప్పు అయితే వేసుకుని మనం మిల్లులోని మెత్తగా అయితే ఆడుకోవాలి. ఆ పిండిని నేనైతే స్టోర్ చేసి ఉంచుకుంటానండి. ఇందులోకి కొంచెం జీలకర్ర, సన్నగా తరుక్కున్న అల్లం అయితే వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం క్యారెట్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. అందులోకి కారం అదేమీ వేయక్కర్లేదండి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని, మరి పలచగా కాకుండా కొంచెం బ్యాటర్ థిక్గా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఈ పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలండి. ఇందులో సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి. ప్యాన్ వెలిగించుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇలాగా పెనం కంటేలా వేసుకోవాలి. కొంచెం ఆయిలే పడుతుందండి, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. మనం ఒక్కొక్క గరిట అయితే వేసుకొని సెట్ దోశలాగా అయితే వేసుకొని మూత అయితే పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు అయితే తిప్పుకోవాలి. చూడండి, ఇలా మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 5 నిమిషాలు ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు అయితే తిప్పుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మనం రెండో వైపు కూడా తిప్పుకోవాలండి. మనకు కలర్ వచ్చినంత వరకు లోపల ఉల్లిపాయ ఉడకాలి కదా, సిమ్లో పెట్టుకునే కాలాలండి. ఇటువైపు తిప్పిన తర్వాత మూత అయితే తీసేసి మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా అయితే వేగిపోతుందండి. మనం 2 సైడ్లో కూడా ఇలా కాల్చుకోవాలి. మనం ఒకవైపు ఇటువైపు 2 వైపు కూడా చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. ఇందులో మనం పచ్చిమిర్చి, అల్లం అన్ని వేసాం కాబట్టి ఇందులో చట్నీ కూడా నంచుకోవాల్సిన పని లేదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ మనం చట్నీ లేకుండా అయితే మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బూర్ల పిండితో చాలా రకాలైతే తయారు చేసుకోవచ్చండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.